ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. నిన్న 2వ రోజు కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్లోని నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ డ్రైవరు బలన్మరణానికి పాల్పడడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అన్ని డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు ఉధృతంగా నిరసనలకు చేపట్టాయి. మరోపక్క తెలంగాణ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి కార్మికులు సహనం పాటించాలి, ఎవరూ కూడాను తొందరపాటు చర్యలకు పాల్పడవద్దు అంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నప్పటికీ ఆర్టీసీ కార్మికులు సమ్మె మాత్రం దిగిరావడం లేదు. 3 రోజులుగా కూడా ఆర్టీసీ సమ్మెతో నగరంలో పలు చోట్ల ఆర్టీసీ సేవలు నిలిచిపోవడంతో, ముఖ్యంగా ఉప్పల్, ఎల్బీ నగర్, పలు కీలక ప్రాంతాలలో బస్సులు రాకపోవడంతోనూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమ్మె ప్రజల పాట పోటుగా తయారైందనమాట. 3 రోజుల నుంచి కూడా ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి రాకపోవడంతో ప్రైవేటు వాహనాల దోపిడీకి ప్రజలు బలవుతున్నారు. అధిక ఛార్జీలతో ఆటోలు, అటు క్యాబులు కూడాను ప్రజలను దోచుకుంటున్న పరిస్థితి. మరోపక్క ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం తమ డిమాండ్లను పూర్తిగా పరిష్కరించే వరకు కూడా సమ్మె విరమించమంటూ కూడా మొండి పట్టు కూర్చున్నారు. మరోపక్క మంత్రులు, అటు సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులతోనూ సంఘాలతోనూ ఆర్టీసీ జేఏసీతో సహా పలు చర్చలు జరుగుతున్నప్పటికీ ఆర్టీసీ సమ్మె 3వ రోజుకు చేరుకుంది. ఇవాళ కూడాను బస్సులు రాకపోవడంతో ఉదయం నుంచి కూడా ఉద్యోగాలకు, అటు పాఠశాలలకు వెళ్లాల్సినటువంటి, కాలేజీలకు వెళ్లాల్సిన స్టూడెంట్స్కి ఇబ్బందికరంగా మారింది. ప్రైవేటు వాహనాలు దోపిడీకి తట్టుకోలేకపోతున్నామంటూ ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి అంటూ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించి బస్సులు తిరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు ప్రజలు. ఇటుపక్క కార్మికులు మాత్రం ప్రభుత్వం దిగివచ్చి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చే వరకు కూడా సమ్మె కొనసాగిస్తామంటూ కూడా తెగేసి చెప్తున్న పరిస్థితి.